ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు కలిసి చదువుకుంటాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరం, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది గనక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని. నిర్గమాకాండం 6వ అధ్యాయం. నిర్గమాకాండం 6వ అధ్యాయం 23వ వచనం అందరికి కలిసి చదువుకుంటాం. నిర్గమ 6వ అధ్యాయం 23. అహరోను అమ్మినాదాబు కుమార్తెయు నయస్సును సహోదరియునైన ఎలీషెబను పెళ్లి చేసుకునేను. ఆమె అతనికి నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును కనెను. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, కృప కలిగిన దేవా, మహోన్నతుడా, యేసుప్రభు వారి శ్రేష్టమైన నామమున ఉదయకాలం మీ పాద సాన్నిధ్యంలో కనబడడానికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి వనములు. చదువుకున్న లేఖన భాగాలు తిరిగి మీ చేతిలో పెట్టుకుంటుండగా మీరే విరిచి ఆస్వాదించి మాకు వడ్డించండి. ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు మా కన్నులు తెరవమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మీ ప్రజల సమక్షంలో నిలబెట్టకు నేనేమాత్రం చాలని వాడను కాను. ఎన్నో బలహీనతలు, హద్దుబాట్లు కలిగిన వాడను. నన్ను మీరు కరుణిస్తే కానీ దయగల తండ్రి, నేను మీ సన్నిధిలో నిలవచాలని ఎరుగుదును. నన్ను ప్రతిష్ఠించుము, రక్త ప్రోక్షణ ద్వారా పవిత్రపరచుము. యజమానుడు వాడుకుంటే అర్హమైన పాత్రగా నన్ను సిద్ధపరచుము. మీ సింహాసనం నుండి మీరు సిద్ధపరిచిన మాటలు బహుతేటిగా, స్పష్టంగా, ధారాళంగా మీరు మాకు వినిపింపచేయండి. మీ హస్తాల్లో నన్ను మమ్మల్ని అప్పచెప్పుకుంటూ మీ దీవెనలు కోరుతూ యేసుప్రభు వారి ప్రశస్తమైన నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సర్వాధికారియు ప్రభు అయిన మన దేవుడు తేలుచున్నవాడు. ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యం. ఆ రాజ్య వారసులుగా ప్రభు మనల్ని చేశాడు. కొలస్సీ 1:13 ప్రకారంగా ఒకప్పుడు అంధకార రాజ్య వారసులుగా ఉన్నటువంటి మనల్ని తన కుమారుని రాజ్య నివాసులుగా ఆయన మనల్ని చేశాడు. చేయడం మాత్రమే కాదు, ఆ రాజ్యం యొక్క మహిమను మనతో ఆయన పంచుకోగోరుతూ ఉన్నాడు. ఎంతగా ఆ మహిమను మనతో పంచుకోవాలని కోరుతున్నాడంటే, తనకున్న సమస్తానికి మనల్ని హక్కుదారులుగా ఆయన చేయగోరుతున్నాడు. అందుకొరకు ఆయన మనకిచ్చినటువంటి స్థానం భార్య స్థానం. ఒక భార్య తన భర్త యొక్క సమస్త స్వాస్థ్యానికి, తనకున్న సంపదకు తను ఎట్లాగూ సమాన హక్కురాలవుతుందో, ఆ రీతిగా మన ప్రభువుకు మనం భార్యగా ఉండి ఆయనకున్న సమస్తాన్ని మనం పంచుకోగలిగేటువంటి ఆధిక్యతలోనికి ప్రభు మనల్ని తీసుకొస్తూ ఉన్నాడు. అట్టి దినం అనేది ఆసన్నమవుతుంది. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం కూడా వస్తూ ఉంది, వచ్చింది అని రాయబడింది. కనుక ఈ సమయంలో అతి మహిమ కలిగినటువంటి స్థానాల్లోనికి మనం తీసుకొని రాబడినట్లుగా మనల్ని మనం సిద్ధపరచుకోవాల్సినటువంటి అవసరత మన మీద ఉంది. ఆ బాధ్యత మన మీద ఉంది. కనుక ఇక్కడ మనం చదువుతున్నాం 8వ వచనంలో, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది అని. కనుక ఈ సిద్ధపాటు దేవుని బిడలమైనటువంటి మనకు ఎంతో అవసరం. ఎలా మనం ఆయన కొరకు, ఆయనకు భారీగా ఉండునట్లుగా సిద్ధపడాలో అన్న సంగతుల గురించి ఈ దినాల్లో మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం.
ఆ రీతిగా మనం సంగతులకు వచ్చిన ఎరుకలోనికి రాగలిగినట్లుగా బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి భక్తి కలిగిన స్త్రీల జీవితాలని మనం పరిశీలిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం మన ధ్యానంలోనికి నిర్గమకాండం 6:23 చెప్పబడిన అహరోను భార్య అయిన ఎలీషెబాను గురించిన సంగతులు మనం నేర్చుకుంటాం. ఎలీషెబా అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే దేవుడే నా ప్రమాణము అనేటువంటి భావనిస్తుంది. ఇదే పేరు ఎలీషెబా అనేటువంటి మాటగా కూడా చెప్పబడుతుంది. ఎలిజబెత్ అనేటువంటి మాటగా కూడా చెప్పబడుతుంది. దాని భావం ఏంటంటే దేవునితో ప్రమాణము అన్నటువంటి భావన ఇవ్వబడుతుంది. కనుక ఈ ఎలీషెబా జీవితాన్ని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు మనం నేర్చుకోదగినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పాఠాలు మనకి ఇందులో కనపడతాయి. మొట్టమొదటిగా ఎలీషెబా యొక్క వెనకటి చరిత్ర, తన మూలాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు తను ఎవరు అనంటే తను యూదా గోత్రికురాలు. యూదా వంశంలో నుండి, యూదా గోత్రం నుండి వచ్చినటువంటి స్త్రీ. యూదా గోత్రం ఎవరు అనంటే ఒక మాటలో చెప్పుకోవాలంటే ఇట్ ఈస్ ఏ రాయల్ ఫ్యామిలీ, రాజ కుటుంబం. చూడండి, ఆదికాండం 49వ అధ్యాయం. ఆదికాండం 49వ అధ్యాయం. ఆదికాండం 49వ అధ్యాయం 10వ వచనం అందరికి కలిసి చదువుకుంటాం. ఆదికాండం 49వ అధ్యాయం 10వ వచనం అందరికి కలిసి చదువుతాం. షిలోహు వచ్చే వరకు యూదా యొద్ద నుండి దండం తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండం తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఉందరు. సో యూదాను గురించి తన సొంత తండ్రి ప్రవచిస్తూ చెప్పాడు, యూదా ఏలికగా ఉంటాడు, రాజుగా ఉంటాడు, రాజదండం అతని చేతిలో ఉంటుంది, ప్రజలందరూ కూడా తనకు లోబడతారు, తనకు విధేయులవుతారు అని చెప్తూ వచ్చినాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేటువంటి విషయం, ఎలీషెబా మొట్టమొదటిగా రాజ కుటుంబం నుండి వచ్చినటువంటిది. రాజులు అని చెప్తున్నప్పుడు ఏలికలుగా వారు ఉండాలా, పరిపాలించేవాళ్ళుగా ఉండాలా, పరిపాలించబడేవారుగా వారు ఉండకూడదు. ఆత్మీయమైనటువంటి జీవితంలో ఇది మనకు నేర్పించేటువంటి మొదటి పాఠం. దేవుని బిడ్డలమైనటువంటి మనలందరినీ కూడా ప్రభువు రాజులైన యాజక సమూహంలో ఆయన మనల్ని చేర్చాడు. ఒకప్పుడు మనం రాజులం కాదు, ఒకప్పుడు పాపమునకు బానిసలం, అపవాదికి బానిసలం. అపవాది మరణ బలం గలవాని చేతిలో మరణ భయం చేత నిత్యము దాస్యమునకు లోబడినవారు, అంధకార రాజ్య వాసులం. కొలసి 1:13 ప్రకారంగా ఆయన అంధకార రాజ్యంలో నుండి మనల్ని విడిపించి తన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా దేవుడు మనల్ని ఇచ్చేశాడు. ఇది మనల్ని రాజులుగా ఆయన పిలుస్తూ ఉన్నాడు. రాజులమైతే ఎలా ఉండాలి అని అంటే ఏలికలమై ఉండాలి, దాసులంగా మనం ఉండకూడదు. పాప దాస్యం నుండి విడిపించబడిన మనం మరలా పాపమునకు దాసులం కాకూడదు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేస్తున్నాడు, కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. ఒకప్పుడు ఈ కాడి క్రింద ఉన్నవారు, దాస్యం అనే కాడి క్రింద ఉన్నటువంటి వారు. విలాపవాక్యములు 1వ అధ్యాయం, విలాపవాక్యములు 1వ అధ్యాయం 14వ వచనం. విలాపవాక్యములు 1వ అధ్యాయం 14వ వచనం అందరికి కలిసి చదువుకుంటాం. కాడి కట్టినట్లుగా తానే నా అపరాధములను నాకు కట్టినాడు, అవి పైన వేయబడినవై నా మెడ మీదకెక్కెను, నా బలమును ఆయన బలహీనతగా చేస్తున్నాడు,
ప్రభువు శత్రువుల చేతికి నన్ను అప్పగించున్నాడు, నేను వారి ఎదుట లేవలేకపోతుంది. ఒకప్పుడు మన స్థితి ఇది. పాపమునకు బానిసలుగా ఉన్నప్పుడు ఆ పాపపు కాడి క్రింద మ్రగ్గిపోతూ వచ్చిన వారం, నలిగిపోతూ వచ్చినటువంటి వారు. ప్రభు మనల్ని విడిపించాడు, స్వతంత్రులుగా చేశాడు. ఇది మన మీద ఉన్నటువంటి బాధ్యత ఏంటి అని అంటే, మనం స్వతంత్రులుగా ఉండాలా, ఏలికలుగా ఉండాలి, కానీ ఏలబడేటువంటి వారంగా మనం ఉండకూడదు. ఇది ఆత్మీయమైనటువంటి జీవితంలో విజయవంతమైన జీవితాన్ని గురించి మాట్లాడుతుంది. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం, 12, 13 వచనాలు కలిసి చదువుకుంటాం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులం అనుకొని మిమ్ముని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనక పాపము మీ మీద. ఇప్పుడు పాపం మన మీద ప్రభుత్వం చేయడానికి వీలు లేదు. ఒకప్పుడు మనం పాపమునకు దాసులం, పాపపు కాడి క్రింద ఉన్నటువంటి వారం. ఇప్పుడు ప్రభు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ఇప్పుడు మనం స్వతంత్రులమైనటువంటి వారు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఈ మాట మనం చదువుతాం కదా. రోమ 8వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి సహోదరులారా, శరీర అనుసారంగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణస్థులం కాదు. ఒకప్పుడు రుణస్థులం కాబట్టి దాసులమైన వాడు చెప్పినట్టుగా మనం వింటూ వచ్చినాం. ప్రభు అంధకార రాజ్యంలో ఉండి వాని అధికారంలో ఉండి మనల్ని విడిపించే విషయానికి వస్తే, మన రుణపత్రాన్ని మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా ఎత్తివేసి మన మీద ప్రభుత్వం చేస్తూ వచ్చినటువంటి అధికారులను, ప్రధానులను నిరాయుధులుగా చేసి వారిని బాహాటంగా తెచ్చి వేడుకకు కనపరిచారు. దీనిన వాడు మరలా మన మీద ప్రభుత్వం చేయడానికి ఏమాత్రం కూడా వీలు లేదు. ఇప్పుడు ప్రభు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. అయితే ఇక్కడ విషయం గుర్తించాల్సింది ఏంటంటే, ప్రభు మనల్ని స్వతంత్రులుగా చేసిన తర్వాత మన మీద ఆయన ఆధిపత్యం చలాయించడం లేదు. ఆయన ఇప్పటికీ ఏమంటున్నాడంటే, నవ్ యు ఆర్ ఫ్రీ. నువ్వు నన్నైనా సేవించవచ్చు, అపవాదినైనా సేవించవచ్చు. కానీ నేను నీకు చెప్తున్న విషయం ఏంటంటే, ఒకప్పుడు నీకు తప్పనిసరిగా అపవాదిని సేవించేటువంటి పరిస్థితి ఉండేది. వాని బానిసత్వంలో ఉండేవాడు. ఇప్పుడు వాడి బానిసత్వంలో ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు రుణస్థుడు కాదు. నీ రుణమంతా నేను కట్టేశాను, నిన్ను స్వతంత్రుడిగా చేశాను. నవ్ యు ఆర్ ఫ్రీ. అట్లని చెప్పి బలవంతంగా నా సేవ చేయమని, నాకు లోబడమని, నాకు దాసుడిగా ఉండమని నేను నిన్ను అడగడం లేదు. నీ ఇష్టం. లోబడుటకు దేనికి నిన్ను నీవు అప్పగించుకుంటావో దానికే నువ్వు దాసుడవు. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, జీతగాడికి దినకూలికి ఉన్నటువంటి వ్యత్యాసం. జీతగాడికి దినకూలికి ఉన్న వ్యత్యాసం ఏంటి? జీతగాళ్ళలోనంటే వాళ్ళు సంవత్సరానికి యజమానునితో ఒడంబడిక చేసుకుంటారు. అయ్యా, ఈ సంవత్సరం అంతా కూడా నేను నీకు దాసుడిగా ఉంటాను, నాకు ఒక 25,000, 30,000, 50,000 నాకు జీతం ఇవ్వు అని వాడు ముందుగానే డబ్బులు తీసేసుకుంటాడు. అందువలన ఇప్పుడు యజమానునికి బానిసైపోతాడు. వాడు వేరే పనికి వెళ్ళడానికి కానీ, వాడు స్వతంత్రంగా ఉండడానికి కానీ, ఇవాళ నేను రాను అని చెప్పడానికి కానీ వానికి రైట్స్ ఉండవు, అధికారం ఉండదు. యజమానుని యొక్క బానిసత్వంలో వాడు ఉండాల్సిందే. కంపల్సరిగా యజమానుని దగ్గరికి ప్రతిదినము వెళ్ళాల్సిందే. కానీ దినకూలి విషయం ఆరతిగా కాదు. మీరు చూస్తారా, అడ్డం మీద నిలబడి ఉంటారు దినకూలీలు. ఉదయకాలాన్ని వెళ్ళి క్యారియర్లు కట్టుకొని సిద్ధంగా నిలబడి ఉంటారు. వాళ్ళు స్వతంత్రులు అని చెప్పవచ్చు. ఎందుకు స్వతంత్రులు అంటే, ఏ యజమానికి బానిసలు కాదు వాళ్ళు. వాళ్ళ ఆదినాన
ఎవరన్నా వచ్చి పనిలోనికి వస్తావంటే వాళ్ళ ఇష్టం, వెళ్తే వెళ్తారు. వాళ్ళ యజమానుడిని వాళ్ళు ఎంచుకునేటువంటి అధికారం వాళ్ళకు ఉంటుంది. ఆ దినం వరకు పనిచేస్తారు, మళ్ళీ స్వతంత్రులు. నెక్స్ట్ డే నిన్న నా దగ్గరికి వచ్చావు కదరా, నువ్వు నా దగ్గరికే రావాల్సిందే అని ఏ యజమానుడు కూడా వారి మీద ఆధిపత్యం చెలాయించడానికి వీలు లేదు. వాడు స్వతంత్రుడు. కనుక ఒకప్పుడు మనము జీతగాళ్ళం, దేవుడు అడ్డ మీద ఉన్న దాసులుగా చేశాడు మనల్ని. నవ్ యూఆర్ ఫ్రీ. నువ్వు అప్పగించుకునేది ఎవరికి అప్పగించుకుంటావు? సైతానికి అప్పగించుకుంటావా? నీ ఇష్టం. మీ శరీరంలో ఉన్న అవయవాలు దుర్నీతికి సాధనాలుగా అప్పగిస్తారా? అప్ టు యూ, నీ ఇష్టం అది. ఆ రీతిగా నువ్వు అప్పగించాల్సిన అవసరం లేదు. నువ్వు అలా అప్పగించడానికి రుణస్థుడు కాదు. ఆయన నిన్ను స్వతంత్రునిగా చేశాడు. ఇంకో మాటలో చెప్పాలంటే దాసుడుగా ఉండేది కాదు, రాజుగా చేశాడు. ఏలికగా ఉండమని చెప్తున్నాడు. అయినా కూడా పలు పర్యాలు మనల్ని మనం దాస్యానికి అప్పగించుకుంటూ ఉంటాం. కాడికి అలవాటు పడిన కోడె లాంటి వాళ్ళం కదా. మళ్ళా వాడు ఆ కాడి పైకెత్తగానే తీసుకెళ్ళి మెడ దాని కింద పెట్టేస్తూ ఉంటాం. నీ దాసుడను, నీ పాంచన్, చెప్పు ఏం చేయమంటావు, ఎలా నడుచుకోమంటావు అన్నట్టుగా అపవాది క్రింద ఉంటాం. కానీ దేవుని వాక్యం మనకు బోధించే విషయం ఏంటంటే మనం రాజులం, మనం స్వతంత్రులం. మనం దేనికి అప్పగించుకుంటామో అన్నటువంటి స్వాతంత్ర్యం అనేది దేవుడు మనకిచ్చాడు. కనుక ఈ ఉదయకాలం మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే నీ జీవితాన్ని ఎవరికి అప్పగించుకుంటున్నావు? నీతికి సాధనాలుగా వాడబడ్డానికి దేవునికి అప్పగిస్తున్నావా? దుర్నీతికి సాధనాలుగా వాడటానికి అపవాదికి అప్పగిస్తున్నావా? నువ్వు దాసుడవా రాజువా అన్నటువంటి విషయాన్ని మొదట నిర్ధారణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండవదిగా 31 సామెతలు 4-5 వచనాలు. సామెతలు 31:4-5 వచనాలు. ద్రాక్షారసం త్రాగుట రాజులకు తగదు, లెముయలు అది రాజులకు తగదు. మద్యపానాసక్తి అధికారులకు తగదు. త్రాగిన ఎడల వారు కట్టడలను మరుతురు, దీనులకందరికీ అన్యాయము చేయుదురు. కట్టడలను మరుచుదురు. త్రాగిన ఎడల, మాకెక్కడ అలవాటు ఉందండి, త్రాగే అలవాటు మాకు లేదనుకుంటారేమో. త్రాగుట అనేటువంటిది ఆత్మీయమైనటువంటి మందస్థితిని గురించి జ్ఞాపకం చేస్తుంది. ఆత్మీయమైనటువంటి మందస్థితిని లిటరల్గా మనం త్రాగకపోవచ్చు, కానీ ఆత్మీయంగా ఎలా ఉంటాం? కొన్నిసార్లు మందగిలినటువంటి స్థితిలో మనం ఉంటాం. అంటే రాజులు చాలా చురుకుగా ఉండాల, రాజులు చాలా మెలకువగా ఉండాల. ఎందుకు రాజులు మెలకువగా ఉండాలి అని అంటే వాళ్ళ మీద 2 ప్రాముఖ్యమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి. మొదటిది, వారు చట్టాన్ని పరిరక్షించాలి. తర్వాత న్యాయపు తీర్పులు వాళ్ళు తీర్చాలి. సరి అయినటువంటి డిజైన్మెంట్ ఉండాలంటే, విచక్షణ జ్ఞానం ఉండాలంటే, దైవికమైన జ్ఞానం ఉండాలనంటే, దేవుని వాక్యాన్ని గుర్చిన పరిచయ జ్ఞానం అనేది ఉండాలంటే వారు మత్తులుగా ఉండడానికి వీలు లేదు. అట్లా ఉంటే ఏమవుతుంది అనంటే ఆత్మీయమైనటువంటి మందస్థితి దేవుని వాక్యాన్ని గురించినటువంటి ఎరుక లేకుండా చేస్తుంది మనల్ని. ఆత్మీయమైనటువంటి మందస్థితి విచక్షణ జ్ఞానాన్ని పోగొడుతుంది. అప్పుడు సరైన వ్యక్తుల్ని కాని వ్యక్తులుగాను, కాని వ్యక్తుల్ని సరైన వ్యక్తులుగాను మనం ఎంచుకుంటాం. జడ్జిమెంట్ అనేది, తీర్పు అనేది సరిగా ఉండదు మన జీవితంలో. అంచేత నీతిమంతులను అనీతిమంతులుగా, అనీతిమంతులను నీతిమంతులుగా ఎంచుకొని వాళ్ళ స్నేహాలు చేసి వాళ్ళ ద్వారా మనం నష్టపోయేటువంటి ఆస్కారం అనేది కలుగుతుంది. అంచేత రాజులైనటువంటి వారు మత్తులై ఉండకూడదు. వారు చురుకుగా ఉండినట్లు వారు ద్రాక్షరసాన్ని సేవించకూడదు. దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయం 21-22 వచనాలు కలిసి చదువుకుంటాం. దినవృత్తాంతములు
రెండవ గ్రంథం 20వ అధ్యాయం 21, 22 వచనాలు కలిసి చదువుకుంటాం. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యముల ముందర నడుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడని స్తోత్రం చేయుటకు వారు నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీల మీదను షేరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టిన గనుక వారు హతులైరి. యూదా అను మాటకు అర్థం ఏంటి? స్తుతి అని అర్థం, ప్రైజ్ అని అర్థం. వారిలో యూదా వంశస్థులైనటువంటి వారు దేవుని స్తుతించేటువంటి వారుగా ఉంటారు. ఎందుకు దేవుని వాళ్ళు స్తుతిస్తారు అని అంటే స్తుతి వలన కలిగే ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. వాటిలో ప్రాముఖ్యమైనది విజయవంతమైన జీవితానికి స్తుతి దోహదపడుతుంది. విజయానికి కావలసిన శక్తిని స్తుతి ప్రసాదిస్తుంది. ఇక్కడ మనకు తెలుసు కదా, యెహోషాపాతు రాజు తన మీదకి వచ్చినటువంటి 3 సైన్యాల మీద యుద్ధం చేయడానికి తన వలన కాలేదు, భయపడ్డాడు. ప్రార్థన చేశాడు 12వ వచనంలో, ప్రభువా ఈ గొప్ప సైన్యం మీద యుద్ధం చేయడానికి నాకు శక్తి చాలదు, ఏం చేయాలో కూడా నాకు తోచదు, నీవే నా దిక్కు అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత ప్రభు తన ప్రవక్తను పంపించి తను ధైర్యపరిచి యుద్ధంకై తను వ్యూహపరిచి యుద్ధానికి పంపాడు. యుద్ధానికి పంపుతున్నప్పుడు తాను చేసిన పని ఏంటంటే యూదా వారిని ముందు పెట్టాడు, స్తుతించేటువంటి వారిని ముందు పెట్టాడు. తద్వారా వారు విజయాన్ని సాధించినట్లుగా మనం చూస్తాం. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేటువంటి మరొక విషయం ఏంటంటే యూదా వంశస్థులు ఎప్పుడు విజయశాలురుగా ఉంటారు. చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. ఆ పెద్దల్లో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చెగురైన యూదా గోత్రపు సింహం 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పాను. యోహాను పరలోకంలోనికి పరవశుడై వెళ్ళినప్పుడు దేవుని తీర్పులను గూర్చినటువంటి గ్రంథాన్ని తాను చూచినప్పుడు ఆ తీర్పుల నుంచి మనుషులను విడిపించగలిగినటువంటి వాడు ఎవడు లేకపోగా దాన్ని బట్టి తాను విలపిస్తూ ఉంటే దూత తనకు ధైర్యం చెప్తూ చెప్పిన మాట, భయపడవద్దు, ఏడవద్దు, యూదాగోత్రపు సింహం ఒకడున్నాడు, ఆయన ఆ ముద్రలను విప్పడానికి జయం పొందాడు. సో యూదా గోత్రము జయశాలురు, వాళ్ళు విజయాల్ని సాధించేటువంటి వారు. కనుక దేవుని బిడలమైనటువంటి మనం రాజులైనటువంటి యాజక సమూహంగా యూదా గోత్రపు వంశంగా పిలువబడుతున్నటువంటి మనం విజయశాలురుగా ఉండాలి. విజయం దేని బట్టి వస్తుంది అంటే వారి స్తుతిని బట్టి వచ్చింది. నీ యాత్రా జీవితంలో ఎదురయ్యే ప్రతి పరీక్షా పరిశోధనలో, యుద్ధ వాతావరణాల్లో కలవరపడుతున్నావా, భయపడుతున్నావా, స్తుతిస్తున్నావా? ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చాలా పర్యాలు మనం ఓడిపోవడానికి కారణం ఏంటి, అపజయం మన జీవితాల్లో రావడానికి కారణం ఏంటంటే యుద్ధ పరిస్థితులు మన జీవితంలో సంభవించినప్పుడు అభ్యంతరపడడం, భయపడడం, వెన్ను చూపడం, పారిపోవడం, కృంగిపోవటం, ఈ కారణం చేత మన జీవితంలో ఓడిపోతూ ఉంటాం. కానీ రాజ కుటుంబంలో ఉన్నటువంటి మనం, యూదా గోత్రానికి చెందినటువంటి మనం ఎన్నడూ కూడా వెన్ను చూడకూడదు. సింహం ఎప్పుడన్నా వెన్ను చూపుతుందా చెప్పండి? యూదా గోత్రాన్ని గూర్చి రాస్తూ అంటాడు, ఎలాంటి వాడు యూదా? మళ్ళీ ఒకసారి చదవండి, ఆదికాండం 49వ అధ్యాయం, ఆదికాండం 49వ అధ్యాయం 9వ వచనం. యూదా కొదమ సింహం, నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తినివచ్చితివి, సింహము వలె గర్జించు ఆడసింహం వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను, అతనిని లేపువాడెవడు అంటే కెలుకువాడెవడు అని అర్థం కదా. మనల్ని ఎవరన్నా లేపగలరా? మనల్ని ఎవరన్నా కదిలించగలరా? యూదా సింహం, కొదమ సింహం. కనుక రాజవంశీకులమైనటువంటి మనం అలా ఉండాలి, సింహం వలె ధైర్యంగా ఉండాలి,
విజయశాలురుగా ఉండాలి. ఓటమి అనేది మనం ఏమాత్రం కూడా చవి చూడకూడదు. విజయమే, విజయ పదంలోనే నడిచేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 16:20 ప్రభు చెప్పాడు కదా, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చిత్తకు తొక్కేస్తాడు. అదే ఆదికాండం 49:8 చూడండి, యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. సో అణచివేసేటువంటి స్థితి, శత్రువులను లోపరుచుకునేటువంటి స్థితి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక ప్రభుని అడగాలి. మనం దేవుని బిడలంగా రాజవంశీకులుగా ఉన్నటువంటి మనం మొట్టమొదటిగా పాపానికి బానిసలు కాకుండా స్వతంత్రులుగా ఉండేటట్టుగా మన జీవితాలను మనం చూసుకోవాలి. రెండవది, ఆత్మీయమైనటువంటి మత్తులో మనం ఉండకూడదు. మెలకువగలిగినటువంటి వారంగా, జాగరూకులంగా, చట్టాన్ని దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకునే వాళ్ళంగా, వివేచన జ్ఞానం కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. అంత మాత్రమే కాదు, విజయశాలురుగా అన్ని విషయాల్లో ముందుకు కొనసాగేటువంటి వారంగా మనం ఉండాలి. రెండవది, ఎలీషెబను గురించి మనం నేర్చుకునే రెండవ పాఠం, షీ ఈజ్ ది వైఫ్ ఆఫ్ ఆరన్ ద హై ప్రీస్ట్. ప్రధాన యాజకుడైనటువంటి అహరోనుకు తాను భార్య. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది అంటే, సేవా తత్పరత కలిగినటువంటి కుటుంబంలోనిది అని అర్థం. సేవా తత్పరత కలిగినటువంటి కుటుంబంలోనిది కనుక వారి కులం ఏది? సేవ కులం కదా. వేరే వేరే కులాలని గురించి అతిశయపడొద్దు. ఏ కులాన్ని బట్టి అతిశయపడాలా? సేవ కులాన్ని గురించి అతిశయపడాలి. మనలందరినీ కూడా దేవుడు తను సేవించేటువంటి కులంలోనికి తీసుకుని వచ్చాడు. సేవించేటువంటి కులంలోనికి తీసుకుని వచ్చాడు. ఇక్కడ మనం ఒక విషయం గమనించండి. ప్రధాన యాజకుడైనటువంటి అహరోనుకు తాను భార్యగా ఉండక పూర్వం తన స్థితి ఏంటి అని ఆలోచిస్తే చూడండి, లేవికాండం 21:13. లేవికాండం 21:13. లేవి 21:13. అతడు కన్యకను పెళ్లి చేసుకొనవలెను. అతడు కన్యకను పెళ్లి చేసుకొనవలెను. సో నిశ్చయంగా ప్రధాన యాజకుడు కానీ యాజకులు కానీ వాళ్ళు పెళ్లి చేసుకోవాల్సి వచ్చినప్పుడు వారు కన్యకనే పెళ్లి చేసుకోవాలి. కనుక అహరోనుకు తాను భార్యగా కాగలిగింది అని అంటే నిశ్చయంగా తాను ఏమై ఉండాలి? తాను కన్యక అయి ఉండాలి. కనుక ఇది మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం కదా. మన పరలోకపు ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువారు తన వధువు కొరకు ఆయన లోకానికి రాబోతున్నాడు. ఇంకా పెళ్లి కాలే, ఆ పెళ్లి సమయం వచ్చింది. మరి మనం ఎలా ఉండాలి? ఎలీషెబలాగా కన్యకగా ఉండాలి. తన కన్యత్వాన్ని కాపాడుకున్న ఎలీషెబలాగా మనం ఉండాలి. అదే మనకు 2 కొరింథీ 11:2-3 మనం చదువుతాం. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఒక్కడే పురుషునికి అనగా యేసుక్రీస్తుకు నేను మిమ్మును ప్రదానం చేస్తేనే, కానీ సర్పం తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు యేడలనున్న సరళత నుండి ఎట్లయినా తొలగిపోము నేను అని భయపడతా ఉన్నాను అన్నాడు. కనుక కన్యత్వము అని చెప్తున్నప్పుడు తన కన్యత్వాన్ని కాపాడుకోవడం మాత్రమే కాదు, పవిత్రమైన జీవితాన్ని గడపడం మాత్రమే కాదు, తన మనసంతా ఎవరి మీద ఉండాలి? వేరే ఏ పురుషుని మీద పోవడానికి లేదు. తన మనసంతా కూడా ఆ ప్రదానం చేయబడినటువంటి ఆ వ్యక్తి మీదనే ఉండాలి. ఇల్లు ఊడ్చేటప్పుడు ఆయనే జ్ఞాపకం రావాలి. అంట్లు దోముతూ ఉంటే ఆయనే జ్ఞాపకం రావాలి. ఏదైనా పనిలో ఉంటే ఆయనే జ్ఞాపకం రావాలి. మనసంతా ఆయన మీదనే లగ్నమై ఉంటుంది. కనుక ఆ వివాహం జరిగే పర్యంతం ప్రధానమైంది నాకు ప్రధానమైంది, ఓ ఫలానా దినాన నా వివాహం జరగబోతుంది
అన్నటువంటి సంగతులతో తన్ను గూర్చినటువంటి ఆలోచనలతో తన మనసు అనేది నింపబడి ఉంటుంది. నిజంగా కన్యకమైతే మొదటిగా పవిత్రమైన జీవితాన్ని మనం కాపాడుకుంటున్నాం, మంచిదే. పరమవరుడైన ప్రభువును గూర్చినటువంటి ఆలోచనల చేత ఏమైనా నింపబడుతున్నామా? తన్ను గూర్చి ఏమైనా ఆలోచిస్తున్నామా? షూలమ్మితిని గురించి మనం చాలా చక్కగా చెప్పుకుంటాం కదా. షూలమ్మితి ఏమనింది? వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేంటి? ఇంత తాపత్రయపడతావు, ఇంత వెతుకుతావు, ఏంటి ఇంత ఆశపడతావు? మాకు కూడా ప్రియులు ఉన్నారు అమ్మాయి, కానీ నీ ప్రియుని విశేషం ఏంటి అని అంటే తను చెప్తా వచ్చింది, తను గుర్చినటువంటి వర్ణన ఇస్తా వచ్చింది. ఇది నీ ప్రభుని గురించి నువ్వు ఎంత ఎరుగుదువు, ఆయన గురించి ఎంత తెలుసు నీకు, ఎంత తను గుర్చినటువంటి ఆలోచనల చేత నింపబడుతున్నావు, ఎటువంటి తపన ఆశ తన మీద నీకుంది. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రభు, ఈ పెళ్లి కుమారుడు ఎవరి నిమిత్తం రాబోతున్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తం పాపం లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఎవరికి వస్తాడంటే చెప్పండి? తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి విషయం. కనిపెట్టుకోవడం అంటే ఎలా ఉంటారు చెప్పండి? తను కూర్చున్నటువంటి ఆలోచనల చేత నింపబడి ఉంటారు. ఈ మధ్యాహ్నం మన జీవితాలను ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అలాగా ప్రభువుని గురించిన ఆలోచనలు ఉన్నాయా నీకు? ఆ ప్రభువుని నేను కలుసుకోవాలి, నా కొరకు ఆయన రాబోతూ ఉన్నాడు, బహుశా ఈరోజు వస్తాడేమో, ఈ పూట వస్తాడేమో అన్నటువంటి ఆలోచనల చేత మనం నింపబడి ఉండాలి. ఈ విషయాలు అనేది మనకు సరిగా అర్థం కావు, కానీ యూదుల యొక్క ఆచారం, వారు వివాహం చేసుకునేటువంటి ఆచార పద్ధతులు మనం ఆలోచన చేస్తే ఇది మనకు అర్థమవుతుంది. యూదుల్లో వారు వివాహం చేసుకోక మునుపు ప్రధానం అనేది చేసుకుంటారు. ప్రధానం అనేది చేసుకున్న తర్వాత పెళ్లి కుమారుడు తన ఇంటికి తాను వెళ్ళిపోతాడు. కానీ మనలాగా మళ్ళొకసారి కూడుకొని పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకోరు. వాళ్ళు పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకోరు. పెళ్లి కుమారుడు ఇష్టం, ఎప్పుడన్నా రావచ్చు. 10 రోజులకి రావచ్చు, నెల రోజులకి రావచ్చు, 2 నెలలకు రావచ్చు, ఉదయం రావచ్చు, సాయంకాలం రావచ్చు, అర్ధరాత్రి కూడా రావచ్చు. మరి పెళ్లి కుమార్తె సంగతి ఏంటి? ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి, ఏ రోజు వచ్చినా సిద్ధంగా ఉండాలి, ఏ సమయంలో వచ్చినా సిద్ధంగా ఉండాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అదే కదా మనం చదువుతాం. ఇదిగో పెళ్లి కుమారుడు, ఆయన ఎదుర్కొని రండి అనంటే వెంటనే సిద్ధపడి వెళ్ళిపోవాలి. అలాంటప్పుడు అందుకే మన పరమవరుడైన ప్రభు కూడా ఎప్పుడు వస్తాడు అన్న సంగతి ఆయన చెప్పలేదు మనకు. అర్ధరాత్రి వస్తాడో, కోడి కూయినప్పుడు వస్తాడో, తెల్లవారుజామున వస్తాడో, ఏ దినం వస్తాడో మనకు తెలియదు. కన్యకగా ఉన్నటువంటి మనం, ప్రతిష్ఠించబడినటువంటి మనం, ఆయనకు వధువుగా ఉండి నిమిత్తమై సిద్ధపరచబడుతున్నటువంటి మనం, ప్రతి దినము మనం ఆయన కొరకు సిద్ధపడిన వారంగా ఉండాలి. ఆయన రాకడ కొరకు సిద్ధపడినటువంటి వారంగా ఉండాలి. ఎవరు అలా ఉంటారు అంటే తను కూర్చున్న ఆలోచనల చేత నింపబడిన వారే. కనుక ఎలీషేబ అహరోనుకు భారీగా కాకుమనుపు తన కన్యత్వాన్ని కాపాడుకుంటూ తాను వచ్చిందని మనం చెప్పవచ్చు. తర్వాత ఆ కుటుంబం అనేది ప్రభువును సేవించేటువంటి కుటుంబంలో తాను ఉండింది. ఇది మనకు కూడా అదే ఆధిక్యత ప్రభు మనకి ఇచ్చినాడు. పాత నిబంధన కాలంలో కేవలం ఒక తెగకు మాత్రమే, ఒక వర్గానికి మాత్రమే దేవుడు ఆధిక్యత ఇచ్చాడు. కానీ క్రొత్త నిబంధనలో మనలందరినీ కూడా రాజులైన యాజక సమూహంలో చేశాడు. సేవించేటువంటి ఆధిక్యత మనకిచ్చాడు. కనుక నిజంగా ప్రభువును సేవిస్తున్నామా లేదా అనేది కూడా మనం చూసుకోవాల్సిన బాధ్యత. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. యాజకులకు ఉన్నటువంటి బాధ్యతలు చాలా ఉన్నాయి.
ఒక 2-3 మాత్రమే మనం చూస్తాం. చూడండి, మొట్టమొదటిగా ప్రతి ప్రధాన యాజకుడు మనుషుల్లో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడును. అర్పణలు బలులు అర్పించుటకు. ఇక్కడ పాత నిబంధన కాలంలో ఇతరుల యొక్క అర్పణలు బలులు అర్పించేదాని కొరకు తాను నియమించబడతాడు. క్రొత్త నిబంధనలో యాజకులమైనటువంటి మనం మన అర్పణలు మన బలులు అర్పించడానికి మనం సిద్ధపడినటువంటి వారంగా ఉండాలి. రోమా 12:1 ప్రకారంగా సజీవ యాగంగా మీ శరీరాల్ని ఆయనకు సమర్పించాలి. సో అర్పించుకునేటువంటి జీవితం, ప్రభు కొరకు మనల్ని మనం అర్పించుకునేటువంటి జీవితం, కంప్లీట్గా బలిపీఠం మీద మన జీవితాలను పెట్టుకునేటువంటి జీవితం అనేది ఆయనను సేవించేటువంటి జీవితంలో ఉన్న ప్రాథమికమైన విషయం. అందుకే రోమా 12:1-2 చివరి భాగంలో చెప్తాడు, ఇట్టి సేవ యుక్తమైనది. మనల్ని మనం ప్రతిష్ఠించుకునే సేవ, అప్పగించుకునేటువంటి సేవ, అర్పించుకునేటువంటి సేవ యుక్తమైనది. చాలాసార్లు వాస్తవానికి చెప్పాలనంటే రోమా 6:19 ప్రకారంగా మనం ఎవరమండి? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. అదే కదా ఇంతకు మునుపు నేను చెప్పింది. ఆయన కొన్నాడు, కానీ మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ఇప్పుడు నీ అందరినీ వాలంటీర్గా అప్పగించుకుంటే కానీ, వాలంటీర్గా ప్రతిష్ఠించుకుంటే కానీ, ఆయన సేవ కొరకు ఇష్టపూర్వకంగా నిన్ను ప్రతిష్ఠించుకుంటే కానీ ఆయన దానిని తీసుకోడు. నీకు ఇచ్చినటువంటి స్వేచ్ఛను కాలరాస్తున్నావా? లేక ప్రభువా నన్ను కొన్నావయ్యా, నేను నీ సొత్తయ్యా, ఇదిగో నన్ను సంపూర్ణంగా నీ బలిపీఠం మీద పెట్టుకుంటున్నానయ్యా అని ప్రభుకు అర్పించుకునేటువంటి జీవితం అనేది ఉందా? యాజకులు చేయవలసినటువంటి మొదటి సేవ ఇది. రెండవది సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం 9-12 వచనాలు. 23వ అధ్యాయం 9-12 వచనాలు. సౌలు తనకు కీడు ఉద్దేశించున్నాడని దావీదు ఎరిగి యాజకుడైన అబ్యాతారును ఏఫోదును తెమ్మనెను. అప్పుడు దావీదు, ఇశ్రాయేలు దేవా యెహోవా, సౌలు కేయిలాను వచ్చి నన్ను పట్టి పట్టణమును పాడు చేయని ఉద్దేశించినాడు. నీ దాసుడైన నాకు రూఢిగా తెలియబడి ఉన్నది. కీలా జనులు నన్ను అతని చేతికి అప్పగించుదురా? నీ దాసుడైన నాకు వినబడినట్లు సౌలు దిగి వచ్చిన ఇశ్రాయేలు దేవా యెహోవా, దయచేసి నీ దాసుడైన నాకు దాన్ని తెలియచేయమని ప్రార్థింపగా అతడు దిగి వచ్చునని సెలవిచ్చాను. సో రెండవదిగా యాజకుల యొక్క పని ఏంటంటే విచారణ చేసేటువంటి పని వారి మీద ఉంది. దే షుడ్ ఎంక్వైర్ ఆఫ్ ద లార్డ్. ప్రభు దగ్గర వారు విచారణ చేసేటువంటి వాళ్ళుగా ఉండాలి. విచారణ ప్రభు చిత్తాన్ని గూర్చినటువంటి ఎరుకను గురించి మాట్లాడుతుంది. ఏం చేయాలనుకుంటున్నాడు, ఎలా ఉండమంటాడు అన్నటువంటి విషయాల్లో ప్రభు దగ్గర విచారణ చేసేటువంటి అనుభవం అనేది యాజకులుగా మనకు ఉండాలి. చాలా పర్యాలు చాలా సంగతులు చేసేస్తాం. యెహోవా యొద్ద ఏమాత్రం మనము విచారణ చేయం. యెహోవా యొద్ద ఏమాత్రం విచారణ చేయం. ఆయనను అడగం. ఆయన ఏం చేయాలని కోరుతున్నాడో తెలుసుకోం. మన ఇష్టం వచ్చినట్లుగా మనం సంగతులను జరిగించేస్తాం. ఇంకా కొన్నిసార్లు ఏమంటామంటే, దేవా ఇదిగో ఇట్లా చేయబోతున్నాను, నాకు సహాయపడు అంటాను. నేను చెప్పినట్లుగా నువ్వు చెయ్యి అన్నట్టుగా మనం ప్రార్థన చేస్తాం. దేవుని బిడ్డలంగా ఆ రీతిగా మనం ఉండకూడదు. ప్రాముఖ్యంగా యాజకులమైన మనం ఆయనను సేవించే ఆయన దాసులము అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నీ ఇష్టం కాదు, నీ ఇష్టం చొప్పున జరిగించడం కాదు. మొదటిగా నీ జీవితాన్ని ప్రభువుకు ప్రతిష్ఠించుకోవాలి, అప్పగించుకోవాలి. రెండవది ఆయన చిత్తం చేయడానికి ఆయన వద్ద విచారణ చేసే వ్యక్తులుగా ఉండాలి. మూడవది మత్తయి సువార్త 26వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 3వ వచనం. ఆ సమయమున ప్రధాన యాజకులు ప్రజల పెద్దలను కయపాను ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడి వచ్చి, ఆ తర్వాత 52-63 వచనాల వరకు, 52 నుంచి
3 వచనాల వరకు. యేసు నీ కత్తి చదవండి. యాభై 57 నుంచి. యేసు పట్టుకొనిన వారు ప్రధాన యాజకుడైన కయప యొద్దకు ఆయనను తీసుకుని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలు కూడి ఉండిరి. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయనను దూరం నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతమేమవునో చూడవలని ఒంట్రొత్తులతో కూడా కూర్చుండెను. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయనకి విరోధంగా అబద్ధ సాక్ష్యము వెతుకుచుండిరి. కనుక ఇక్కడ ఈ వచనాలు బట్టి మనకు గమనిస్తే అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే, ప్రధాన యాజకుడు తాను ఒక న్యాయాధిపతి లాంటివాడు, న్యాయాన్ని నిర్ణయించేటువంటి వ్యక్తి. ఇంకో మాటలో చెప్పుకోవాలంటే విమర్శించేటువంటి అధికారం ఎవరికి ఉంది? ప్రధాన యాజకుడికి ఉంది. ప్రధాన యాజకుడు. అందుకే నేరం చేసినటువంటి వ్యక్తులను ఎక్కడికి తీసుకొస్తారు? ప్రధాన యాజకుని దగ్గరికి తీసుకుని వస్తారు. సో పాత నిబంధన కాలంలో మరలా మనం ఆలోచన చేస్తే ప్రధాన యాజకులు కానీ నేరం చేసిన వారిని విమర్శించేటువంటి అధికారం వారికి ఉంది. క్రొత్త నిబంధనలో మనందరం యాజకులం కదా. అందుకే వాళ్ళని వీళ్ళని విమర్శ చేయకుండా ఎవరిని విమర్శ చేయమన్నాడు? ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునే వాళ్ళను అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగాలి. కనుక స్వయం విమర్శ ఇది దేవుడు మనకిచ్చాడు. యాజక ధర్మంలో మొదటిగా మనల్ని మనం ప్రతిష్ఠించుకోవటం, యాజక ధర్మంలో రెండవదిగా ప్రభు యొద్ద విచారణ చేసేటువంటి అనుభవం, యాజక ధర్మంలో మూడవదిగా మనల్ని మనం స్వయం విమర్శ చేసుకునేటువంటి స్థితి. ప్రతిదినం ఆ రీతిగా మనల్ని మనం విమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చాలా మటుకు పెండింగ్ పెడతా ఉంటాం మన అకౌంట్స్ అన్నీ కూడా కదా. మన అకౌంట్స్ అన్నీ పెండింగ్ పెడుతుంటాం. ఆదివారం ఉంది కదా, బల్ల దగ్గర వచ్చినప్పుడు మొత్తం అన్నీ ఒప్పేసుకుంటారులే అని. అట్లా ఉండకూడదు. ఏం చేయాలా? ప్రతిదినం పరీక్ష చేసుకోవాలి కదా. డిఎల్ మూడీ గారి గురించి విన్నాం కదా. డిఎల్ మూడీ ఒకసారి తన స్నేహితులతో వీధిలో వెళ్తూ ఉంటే, 4 స్నేహితులతో వెళ్తూ ఉంటే సడన్గా డిఎల్ మూడీ వెనకబడ్డాడంట. మిగిలినటువంటి 3 స్నేహితులు ముందుకు వెళ్ళిపోతూ కొంత దూరం పోయేసరికి డిఎల్ మూడీ రావట్లేదేంటి, వాడు ఆగిపోయాడని వెనక్కి తిరిగి చూస్తే డిఎల్ మూడీ రోడ్డు మీదనే మోకరించి ప్రార్థన చేస్తున్నాడంట. వీళ్ళకి చాలా కోపం వచ్చింది. వీడు మరీ భక్తి పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, ప్రార్థన మరి రోడ్డు మీద చేసుకోవాలా, ఇంటికి వెళ్ళిన తర్వాత చేసుకోవచ్చు కదా అని వాడు రాగానే అడిగారంట. ఏమయ్యా మరీ ఇంత పిచ్చి అయితే ఎట్లా నీకంటే డిఎల్ మూడీ చెప్పాడంట, లేదురా నేను ఇలాగ మనతో నడిచి వస్తూ ఉంటే దేవుడు ఉదయకాలం నేను చేసిన ఒక పొరపాటు జ్ఞాపకం చేశాడు, మళ్ళీ మర్చిపోతానేమో అని యేసుప్రభు దగ్గర ఒప్పుకొని వచ్చేస్తున్నాను, సరిచేసుకొని వస్తున్నాను. ఎటువంటి కాన్షియస్లో వాళ్ళు ఉన్నారో చూడండి. నిత్యం ప్రతి నిమిషం కూడా తమను తాము పరిశీలించుకునేటువంటి, జడ్జి చేసుకునేటువంటి స్థితి. ఇది దేవుని బిడ్డలమైనటువంటి మన జీవితాల్లో మనం కలిగినటువంటి వారంగా ఉండాలి. మనల్ని మనం ఎప్పుడు కూడా విమర్శ చేసుకుంటూ ఉండాలి. దావీదు చెప్పినట్లుగా, దేవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నీకు ఆయాస్కరమైన మార్గం నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించు. ఇది సేవలో ఉన్నటువంటి మరొక విధి మనకు. కనుక ఎలీషేబా అహరోను భార్యగా చేయబడినప్పుడు దేవుని సేవించేటువంటి కుటుంబంలో ఒకటైంది. దేవుని సేవించేటువంటి వ్యక్తిగా తాను చేయబడింది. కనుక దేవుని బిడ్డలమైనటువంటి మనం అటువంటి సేవా దృక్పథంతో బ్రతకవలసినటువంటి అవసరం ఉంది. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయంలో కూడా ఈ మాట చక్కగా రాయబడింది. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 23-24 వచనాలు. 44వ అధ్యాయం 23-24 వచనాలు. ప్రతిష్ఠితమైనదేదో, ప్రతిష్ఠితం కానిదేదో, పవిత్రమైనదేదో, అపవిత్రమైనదేదో కనుగొనుటకు
వారు నా జనులకు నేర్పున్నట్లు జనులు వ్యాజ్యమాడినప్పుడు నా విధులను బట్టి వారికి తీర్పు తీర్చుటకై వారు తీర్పరులుగా నియమించబడుదురు. నేను నియమించిన విధులను బట్టి కట్టడలను బట్టి నా నియామక కాలములను జరుపుదురు, నా విశ్రాంతి దినములను ఆచరించుదురు. యాజకుల గురించి చెప్తున్నటువంటి మాట. వాళ్ళు డిజైన్ చేయాలి, వాళ్ళు జడ్జి చేయాలి, వాళ్ళు తీర్పు తీర్చాలి. ఏ విషయంలో? పవిత్రమైందేదో, అపవిత్రమైందేదో, సరైన వ్యక్తి ఎవరో, సరైన వ్యక్తి కానివాడెవడో, తప్పు చేసిన వాడెవడో, తప్పు చేయని వాడెవడో అనేటువంటి విషయాలు డిజైన్ చేసి జడ్జిమెంట్ చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి నిశ్చయంగా వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాళ్ళుగా ఉండాలా. కనుక నా యాజకులు ఆ రీతిగా ఉంటారని ప్రభు చెప్తా ఉన్నాడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే, మనల్ని మనం స్వయం విమర్శ చేసుకుంటూ, సరైనటువంటి విధానంలో విమర్శ చేసుకుంటూ మనల్ని మనం ప్రభు రాకడ కొరకు సిద్ధపరచుకోవాల్సినటువంటి అవసరత ఎంత ఉంది. మూడవది, ఎలీషెబా అనేటువంటి మాటకు దేవుడే నా ప్రమాణము. ఎలీషెవా అనేటువంటి మాట కూడా ఆమెకు వాడబడింది. అదే భావనతో వచ్చేటట్టుగా. దాని అర్థం ఏంటి అనంటే ప్లెడ్జ్ టు గాడ్ అనంటే దాని అర్థం ఏంటి అనంటే ప్రభువే నా జామీను అన్నటువంటి భావన ఇస్తుంది. ప్రభువే నా జామీను. చూడండి, కొన్నిసార్లు కుదువు పెట్టేటప్పుడు, ఏదైనా ఒక వస్తువును కుదువు పెడుతున్నప్పుడు ఏం చేస్తాను చెప్పండి? కుదువు పెట్టాలి అనంటే ఏం చేయాలి? ఏదైనా ఒక వస్తువును మనం జామీనుగా ఇస్తాం కదా, జామీనుగా ఇస్తాం. ఇదిగో ఇది ఉంచుకో, ఇది జామీనుగా ఉంటుంది, తద్వారా నేను మళ్ళా నీకు కట్టేస్తానన్న దానికి ఇది నీకు భరోసాగా ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఒక వస్తువును మనం కుదువపెట్టడం చేస్తాం. సో మన ప్రభు కూడా మనకు జామీనుగా ఉంటాడు అన్నటువంటి భావనతో ఎలీషెబా జీవిస్తూ వచ్చింది. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. 20 నుంచి 22 వచనాలు చదువుతాం. ముందు 20 నుంచి 22 వచనాలు. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మిమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయంలో మన ఆత్మ అను సంచకరమును అనుగ్రహించి ఉన్నాడు. సో మన ప్రభు మనకు వాగ్దానాలు చేశాడంట. ఆ వాగ్దానాలన్నీ కూడా అవును అవునన్నట్లుగా ఉన్నాయి. ఆ వాగ్దానాలు అవును అవునన్నట్లుగా ఉన్నాయన్న దానికి జామీన్ ఏంటి, భరోసా ఏంటి అంటే దేవుడు తన ఆత్మ అనే సంచకరువును మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు చూడండి, 18వ వచనంలో చెప్తాడు. 18వ వచనంలో దేవుడు నమ్మదగిన వాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యం అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. సో దేవుడు మనకు వాగ్దానాలు చేస్తున్నప్పుడు ఆయన హీ వాజ్ సో ఫెయిత్ఫుల్, నమ్మదగిన వాడు. వాటిని నెరవేర్చే విషయంలో ఆయన నమ్మదగిన వాడు. అందుకే ఎలీషెబా అంటుంది, నా దేవుడే నా ప్రమాణం, ఆయనే నాకు జామీను. ఏ విషయంలో? నాకు వాగ్దానాలు చేశాడు, నా వాగ్దానాల్ని ఆయన నెరవేర్చే దేవుడు. ఎందుకు నెరవేరుస్తాడంట? ఎందుకు నెరవేరుస్తాడు? చూడండి, 21వ వచనం. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లు, మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లు. మనం ప్రభులో నిలిచి ఉండేదానికి దోహదపడేది ఏది? ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలే. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17 నుండి 19 వచనాలు కలిసి చదువుకుంటాం. 17 నుంచి 19. ఈ విధముగా దేవుడు తన సంకల్పం నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయంగా కనపరచవాలని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడ జాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి
మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలిగినట్లు ప్రమాణం చేసి వాగ్దానాలను దృఢపరచు. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెర లోపల ప్రవేశించు. సో దేవుడు మనకు జామీనుగా ఉండడం అనేది మన నిరీక్షణకు ఆధారమైనటువంటిది, మన స్థిర జీవితానికి మూలమైనటువంటిది, ప్రభువులో మనం నిలిచి ఉండేదానికి దోహదపడేటువంటిది. కనుక ఇప్పుడు ఎలీషబా ఏమంటుంది చెప్పండి? దేవుడే నాకు జామీను. ఆయన ఇచ్చినటువంటి జామీను నాకు ఎంతో భరోసానిచ్చింది, నిరీక్షణనిచ్చింది. నేను ఆయనలో నిలిచి ఉండేదానికి అది నాకు దోహదపడతా ఉంది. అలాగనే చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించున్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని మనకు అనుగ్రహించు. ప్రభులో స్థిరంగా నిలిచి ఉండడం మాత్రమే కాదు, ఈ వాగ్దానాలు మనల్ని ఏం చేస్తున్నాయి అంటే దైవ స్వభావంలో మనం పాలివారగునట్లుగా మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తాయి, అవి రూపాంతరపరుస్తాయి. అట్టి వాగ్దానాలు లోకంలో ఉన్న భ్రష్టత్వాన్ని తప్పించుకోవడానికి, దైవ స్వభావంలో మనం పాలివారం కావడానికి ఈ వాగ్దానాలు మనకు దోహదపడతాయి. ఈ వాగ్దానాలన్నీ కూడా అవునన్నట్లుగా ఉన్నాయి అన్నదానికి దేవుడు ఒక జామీన్ ఇచ్చాడు. ఏంటది అంటే పరిశుద్ధాత్మను మనకిచ్చాడు. ఆయన మనలో ఉండడం ద్వారా, వాటిని మనకు రిమైండ్ చేయడం ద్వారా, జ్ఞాపకం చేయడం ద్వారా స్థిర జీవితానికి, ప్రభులో మనం స్థిరంగా నిలిచి ఉండడానికి, కదలకుండా ఉండేదానికి అవి దోహదపడుతూ ఉన్నాయి. రెండవది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. అందరూ కలిసి చదువుతాం. 2 కొరింథీ 5:5. దీని నిమిత్తం మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించాడు. మనకు భయానగా ఇచ్చాడు, మనకు జామీనుగా ఉండినట్లుగా తన ఆత్మను అనుగ్రహించాడు. ఆ రీతిగా అనుగ్రహించడంలో తాను చేసినటువంటి ప్రమాణాన్ని ఆయన దృఢపరుస్తూ ఉన్నాడు. ఏంటి ఆ ప్రమాణం అంటే ఇక్కడ రెండవదిగా మనకు కనపడుతుంది. 1వ వచనం చదువుకుంటాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైన నివాసం పరలోకమందు మనకున్నదని మనము ఎరుగుదాము. మనకు నిత్యమైన నివాసాన్ని గురించినటువంటి వాగ్దానం చేశాడు, ప్రామిస్ చేశాడు. నిత్యమైన నివాసం ఏది అంటే పరలోకంలో ముత్యాలతో రత్నాలతో కట్టబడేటువంటి ఇల్లు కాదు. ఈ నిత్యమైన నివాసం ఏది అంటే మహిమా దేహం. ఈ క్షయమైపోయి శిథిలమైపోయేటువంటి ఈ దేహం మీద అక్షయ దేహాన్ని మనం ధరించుకోబోతున్నాం. ఆ దేహాన్ని గూర్చినటువంటి నిరీక్షణ దేవుడు ప్రభులో మనకు అనుగ్రహించినాడు, వాగ్దానం చేశాడు దాని గురించి. ఇప్పుడు ఏమంటున్నాడంటే దాన్ని రుజువుపరచడానికి, అది నాకుంది అన్నటువంటి విషయాన్ని నిర్ధారణ చేయడానికి తన ఆత్మ అనే సంచకరువుని దేవుడు నాకు ఇచ్చాడు. 5వ వచనం మళ్ళొకసారి చదవండి. దీని నిమిత్తం మనలను సిద్ధపరిచిన వాడు దేవుడు. ఎలా సిద్ధపరుస్తున్నాడు అంటే తన ఆత్మ అనే సంచకరువును నాకు అనుగ్రహించాడు. ఇది నాన్న పరిశుద్ధాత్మ దేవుని పొందినటువంటి మనం. ఆయన ప్రమాణానికి జామీను లాంటివాడు. ఆయన ప్రమాణానికి సంచకరువు లాంటివాడు. ఆయన ప్రమాణానికి సంచకరువు లాంటివాడు. నేను ఒకవేళ మీకు వాగ్దానం చేశాను అనుకోండి, ఒరే నీకు వచ్చే సంవత్సరం జనవరి మాసంలో 5 కోట్లు ఇస్తాను అని వాగ్దానం చేశాను. ఇదిగో అట్లా ఇస్తాను అన్న దానికి రుజువుగా ఇదిగో భయానగా 50 లక్షలు ఇస్తున్నాను పెట్టుకో అన్నారు అనుకో. 5 కోట్లను గూర్చిన నిరీక్షణ నీకుంటుందా ఉండదా? దేని బట్టి వచ్చింది ఆ నిరీక్షణ? ఈ సంచకరువును బట్టి, ఈ భయానాన్ని బట్టి. ప్రభు తన వాగ్దానాన్ని గూర్చిన నెరవేర్పు మనకు కలగచేసి ఆయనలో మనల్ని స్థిరపరుస్తాడు అన్నదానికి మనకు భరోసా ఏంటి? ఆయన సంచకరువే, తన ఆత్మనిచ్చాడు, మనతో ప్రమాణం చేశాడు.
నా యందు మీరు నిలిచి ఉంటారు, నేను సిద్ధపరిచే రాజ్యానికి మీరు స్వతంత్రులు అవుతారు. ఇదిగో మీ కొరకు నేను మహిమా దేహాన్ని సిద్ధపరుస్తూ ఉంటున్నాను, దాన్ని ఒక దినాన ఈ క్షయమైపోయే ఈ దేహాన్ని మీద మీరు ధరించుకుంటారు అని వాగ్దానం చేశాడు. దాని కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. దాని కొరకైన భరోసా మనకి రావడానికి తన ఆత్మను సంచకరువుగా మనకు ప్రసాదించాడు. మూడవది ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. దేవుని మహిమకు కీర్తి కలుగుటకాయ్ ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తం ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువు. దేవుడు మనకు ప్రసాదించిన సంచకరువైన ఆత్మ దేనికి భరోసా? దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్న నిత్య స్వాస్థ్యానికి ఒక దినాన మనము హక్కుదారులం అవుతాము. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడుగాక. మృతుల్లో ఉండే యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబడిన స్వాస్థ్యం కలిగినట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మరలా జన్మింపచేశాను. దేవుడు మన కొరకు అక్షయమైన నిర్మలమైన వాడబారిని స్వాస్థ్యాన్ని ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ స్వాస్థ్యానికి ముంగుర్తుగా ఆ స్వాస్థ్యాన్ని మనం పొందుతాము అన్నదానికి భరోసాగా భయానగా దేవుడు తన ఆత్మను మనకు ప్రసాదించాడు. సో ఈ విషయాలన్నీ మనకేం జ్ఞాపకం చేస్తున్నాయి చెప్పండి? ప్రభువులో మనం స్థిరపడి ఉంటాము, కదలము, అచంచలంగా ప్రభులో నిలబెడతాము. రెండోది, ప్రభు మనకు అనుగ్రహించబోయే మహిమా దేహాన్ని మనం కలిగి జీవించబోతున్నాము. అంతేకాదు ఆయన రాజ్యంలో ప్రవేశించినటువంటి మనకు నిత్యమైనటువంటి స్వాస్థ్యం మనకుంది అన్న దానికి భరోసా, ఆయన చేసిన ప్రమాణానికి భరోసా ఏంటి అంటే దేవుడు తన ఆత్మను మనకు ప్రసాదించాడు. ఇట్లాంటి వాళ్ళు ఎలా జీవిస్తారు చెప్పండి? ఈ నిరీక్షణ మనల్ని ఏం చేస్తుంది? మన ఆత్మకు లంగర్లాగా పనిచేస్తుంది. నిలబడి ఉండడానికి, ప్రభు కొరకు జీవించడానికి, ప్రభు సిద్ధపరిచినటువంటి వాటి కొరకు అపేక్షతో ఎదురు చూడడానికి, అవి పొందాలి అనేటువంటి ఆశతో జీవించేదాని కొరకైనా ఆత్మీయ జీవితాన్ని ప్రసాదిస్తుంది. భక్తులు ఆ రీతిగా జీవించారు. అపోస్తలుడైన పౌలు అంటాడు, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం గనక మాకు మహిమా భారం అంతకంతకు ఎక్కువ అవుతుంది. అందువలన భౌతికమైన ఈ దేహం క్షీణించిపోయినా, బాహ్య పురుషుడు క్షీణించినా మాకేం బాధ కలగటం లేదు. మా ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు. దాని కొరకైన ఆశతో అపేక్షతో ఎదురు చూస్తున్నాం. దీన్ని బట్టి మనకు అర్థమయ్యే మూడో విషయం ఏంటంటే ఎలీషెబా నిరీక్షణ గలది. ఎందుకు నిరీక్షణ గలది అంటే తన దేవుడు తనతో చేసినటువంటి ప్రమాణాన్ని తాను గుర్తించింది. దాన్ని అనుసరించి తన జీవితాన్ని క్రమపరుచుకుంది. నాలుగోదిగా నిర్గమాకాండం 6వ అధ్యాయం. నిర్గమాకాండం 6వ అధ్యాయం 23వ వచనం మళ్ళొకసారి చదువుకుంటాం. నిర్గమాకాండం 6వ అధ్యాయం 23వ వచనం. అహరోను అమ్మీనాదాబు కుమార్తెయు నయస్సోను సహోదరి అయిన ఎలీషెబను పెళ్లి చేసుకునేను. ఆమె తనకి నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతమారును కనెను. తన అహరోనికి 4 కుమారులను కన్నది. 4 కుమారులను కన్నది. కనుట అంటే అర్థం ఏంటి? కనుట అంటే అర్థం ఏంటి? కనుట అంటే అర్థం ఏంటంటే చూచుట అని అర్థం. చూచుట అని అర్థం. కని అంటే చూచుట అని అర్థం. 4 కుమారులను కనింది. ఈ 4 కుమారులు తన జీవితంలో ఉన్నటువంటి 4 సుగుణాల గురించి మాట్లాడుతున్నారని మనం చెప్పుకోవచ్చు. మొట్టమొదటిగా మొదటి కుమారుని పేరు నాదాబు. నాదాబు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే దాతృత్వము అని అర్థం, లిబరాలిటీ అని అర్థం. సో ఇప్పుడు ఎలీషెబలో కనపడుతున్న గుణాల్లో మొదటి గుణం ఏంటి చెప్పండి?
దాతృత్వపు గుణం, ఇచ్చేటువంటి గుణం. దాతృత్వం అంటే ఇచ్చుట అని అంటారు. పుచ్చుకొనుట మంచిదా, ఇచ్చుట మంచిదా? పుచ్చుకొనుట ధన్యతనా, ఇచ్చుట ధన్యతనా? ఇచ్చుట ధన్యత. మనకేది ధన్యత కదా? ఎంతసేపు ప్రభు దగ్గరికి వచ్చి ఏమిస్తావు చెప్పు, అది ఇవ్వు, ఇది ఇవ్వు, మళ్ళీ ఆయన పొగుడుతుంటాం. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే ఎక్కువగా ఇచ్చేవాడు కదయ్యా, నేను కొంచెమే అడుగుతున్నా కానీ నీకు తెలుసుగా ఎక్కువ ఇస్తావుగా అన్న ధోరణిలో అడుగుతూ ఉంటాం. ఎంతసేపు మనది అడుక్కునే పనే కానీ ఇచ్చే పని కాదు. కొరింథీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు ఏం రాస్తాడు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా యెడల ఉన్న ప్రేమ యందును ఎలాగ అభివృద్ధి పొందుచున్నారో అలాగనే ఈ కృప యందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకోండి. అన్నీ ఉంటాయి, మనకి ఇది ఉండదు. చాలా కృపలు ఉంటాయి మనకి. ఏమేమి కృపలు ఉన్నాయంటే వీళ్ళకి విశ్వాసం ఉంది, ఉపదేశం ఉంది, జ్ఞానం ఉంది, జాగ్రత్త ఉంది, ప్రేమ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఏది లేదు, ఇచ్చే గుణం లేదు, అదొకటే లేదు. కనుక ఇప్పుడు పౌలు ఏం రాస్తున్నాయంటే ఈ కృపలో కూడా మీరు వర్ధిల్లితే బాగుంటుంది కదా అని చెప్తూ ప్రభు కృపను గురించి మాట్లాడినాడు 9వ వచనంలో. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యం వలన మిమ్మల్ని ధనవంతులు చేయాలని మీ నిమిత్తము దరిద్రుడయ్యాడు. ఇచ్చే విషయంలో ఎంత ఇచ్చాడు ఆయన అంటే హీ బికేమ్ పూర్. దరిద్రుడైపోయాడు, రిక్తుడైపోయాడు, తనకున్నదంతా ఇచ్చేశాడు. అది ఆయన దాతృత్వం. మరి ఆయన బిడలమైనటువంటి మనలో కనపడాల్సిన సుగుణం ఏది? ఎంత ఇస్తున్నాం ఆయన కొరకు, ఎంత ఇస్తున్నాం, ఎంత అర్పించుకోగలుగుతున్నాం, ఎంత ఇచ్చే గుణం మనలో ఉంది. కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి వచ్చి ప్రభు హెచ్చరిక చేస్తూ చెప్తున్నాడు చూడండి. మొదటి కొరింథీ మొదటి అధ్యాయంలో వాళ్ళకున్న ఆధిక్యతలకు వచ్చి రాస్తూ మొదటి కొరింథీ మొదటి అధ్యాయం 5-6 వచనాలు. క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయనందు మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశమందును సమస్త జ్ఞానంలోనూ ఐశ్వర్యవంతులైతిరి గనక ఏ కృపావరమందు లోపం లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురుచు. వాళ్ళు ఈ కృపావరం ఉంది, ఈ కృపావరం లేదంటానికి లేదు. కానీ ఏ కృపావరం లేదు? ఇచ్చే కృపావరం లేదు, ఇచ్చే కృపావరం లేదు. ఎలీషాలో కనపడుతున్న మొదటి సుగుణం నాదాబు అనగా ఇచ్చువాడు, దాతృత్వం కలిగినటువంటి వాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9 నుండి 12 వచనాలు. 9 నుండి 12 వచనాలు. అయితే ప్రియులారా, మేము ఇలాగ చెప్పుచున్నాను, మీరు ఇంతకంటే మంచిది రక్షణకరమైనది అయిన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాను. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాస్తుడు కాదు. మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములు స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తం మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలని అపేక్షించుచున్నాను. మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తి ఏ విషయంలో ఆసక్తి? పరిశుద్ధులకు ఉపచారం చేస్తుంటా చేత మీరు చూపిన ప్రేమ. వాళ్ళకప్పుడు పరిశుద్ధులకు ఉపచారం చేసినటువంటి వాళ్ళు, ప్రేమ చూపిన వాళ్ళు, దాతృత్వం కలిగినటువంటి వారు. ఆ తర్వాత ఏమైంది? నెమ్మదిగా దానిలో మందులు అయిపోతూ వచ్చినారు, డల్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు పౌలు హెబ్రీ గ్రంథకర్త రాస్తూ అంటున్నాడు, మీరు ఇదివరకు కనపరిచారు చూసారా, ఇచ్చే విషయంలో, దాతృత్వం విషయంలో, పరిశుద్ధులను ప్రేమించే విషయంలో, వారికి ఉపకారం చేసే విషయంలో ఎంత చురుగ్గా ఉంటూ వచ్చారో అంతం వరకు కూడా మీరు అలా కొనసాగితే మంచిది
అట్లా కొనసాగుతారని నిరీక్షిస్తూ ఉన్నాను మీ విషయంలో. కనుక దేవుని బిడలమైనటువంటి మనలో కనపడాల్సిన శ్రేష్టమైన సుగుణం దాతృత్వం, ఇచ్చేవారంగా మనం ఉండాలి. రెండవది, అబీహు అనేటువంటి కుమారుణ్ణి కన్నది. అబీహు అనంటే నా తండ్రి అని అర్థం. అది దాతృత్వం అయితే ఇది పితృత్వం కదా, అంటే తండ్రి స్వభావము అని అర్థం. తండ్రి స్వభావం, తండ్రి లాంటివాడు, తండ్రి లాంటివాడు. అబీహు అని అంటే తండ్రి లాంటివాడు. ఆ అమ్మాయిని లేవు, చల్లగా ఉందా? అబీహు అని అంటే తండ్రి లాంటివాడు అని అర్థం. సో దేవుని బిడ్డలమైనటువంటి మనలో కూడా ఈ తండ్రి స్వభావం అనేది మనం కలిగి ఉండాలి. 103వ కీర్తన 13వ వచనంలో ఏం చెప్తాడు? తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా మనందరి ఎడల ఆయన జాలిపడేటువంటి వాడుగా ఉంటాడు. 1 కొరింథీ 4:15లో పౌలు చెప్తూ అంటాడు, ఉపదేశకులు మీకు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. తండ్రులు అనేకులు లేరు. సో మనం ఎట్లా ఉండాలని అంటే తండ్రి స్వభావం కలిగిన వాళ్ళంగా ఉండాలి. తండ్రి స్వభావం కలిగిన చూడండి, ఒక తండ్రికి 4 పిల్లలు ఉన్నారంటే వాళ్ళందరి మీద కూడా తండ్రి యొక్క అభిప్రాయం ఎట్లా ఉంటుంది? తండ్రి యొక్క అనుగ్రహం మెరుగ్గా ఉంటుంది. సమానంగా వారిని చూస్తారు. ఇప్పుడు మనం పెద్ద కుటుంబంగా ఉన్నాం. బేర్షెబా అంతా ఒక కుటుంబం. ఆ కుటుంబానికి నీవే తండ్రి అనుకుంటే నువ్వెట్లా ఉండాలా? అందరి ఎడల సమానమైనటువంటి జాలి చూపించేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. యాకోబు పత్రిక 1:17 మనకు తెలుసు కదా, జ్యోతిర్మయుడు తండ్రి శ్రేష్ఠ ఈవులను అనుగ్రహించేవాడు. ఆ తర్వాత యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏది చేయనేరడు. ఆయన వేటిని చేయను వాటినే కుమారుడును అలాగే చేయను. ఈ వచనం ప్రకారంగా తండ్రి బాధ్యత ఏంటి? తండ్రి ఒక రోల్ మోడల్గా ఉండాలి. చూడండి, పిల్లల వాళ్ళకి ఉపదేశం కంటే అనుకరణ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు చాలా నిశ్చితంగా గమనిస్తుంటారు మనల్ని. మా నాన్న ఎలా కూర్చుంటాడు, మా నాన్న ఎలా లేస్తాడు, మా నాన్న ఎలా మాట్లాడతాడు, ఎప్పుడెప్పుడు కోప్పడతాడు, ఎప్పుడెప్పుడు జాలిగా ఉంటాడు, కోప్పడేటప్పుడు కూడా ఏ టోన్లో కోప్పడతాడు. సో అన్నీ వాళ్ళు జాగ్రత్తగా గమనిస్తుంటారు. ప్రాక్టికల్స్లో వాళ్ళు చూపిస్తూ ఉంటారు. కనుక ఒక తండ్రి ఏం చేయాలి అని అంటే కుమారునికి మాదిరిగా ఉండాలి. ఎగ్జాంపులరీ లైఫ్ ఉండాలి. నిన్ను చూచేవాళ్ళు నీ ఆదర్శప్రాయమైన జీవితాన్ని చూచి వాళ్ళు అనుసరించగలిగిన వాళ్ళుగా ఉండాలి. నువ్వు ఏం చేస్తావు వాళ్ళు అలా చేస్తారు, ఎలాగ చేస్తావు అలాగే చేస్తారు వాళ్ళు. అట్లాంటప్పుడు ఎంత కేర్ఫుల్గా మన లైఫ్ని మనం ఉంచుకోవాలి. మీకు తెలియకుండానే మిమ్మల్ని అబ్జర్వ్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. నేను పలానా అక్కలాగా ఉండాలన్నో పలానా అన్నలాగా ఉండాలన్నో వాళ్ళు మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, మనల్ని చూస్తుంటారు. ఆత్మీయంగా వాళ్ళు మనల్ని ఒక తండ్రిగా ఎంచుకుంటారు. ఇలా ఉండాలి అన్న భావనలో ఉంటారు. వాళ్ళు నీకు తెలియకుండానే నీ జీవితాన్ని పరిశీలిస్తారు. నీవు ఎలా నడుస్తావు అన్న దాని మీద వారి జీవితం మీద ఇంపాక్ట్ పడుతుంది, ప్రభావం పడుతుంది. వాళ్ళు అలా ఎత్తుకొని జీవించడానికి ఆస్కారం ఉంటుంది. అలాగైతే వాళ్ళు ఒకవేళ తప్పిపోతుంటే దానికి ఎవరు కారణం? నేను పరోక్షంగా కారణమా? నిశ్చయంగా కారణమే. అబీహు నా తండ్రి లాంటి వాడు. జాలి చూపే మనస్తత్వం, కనికరించే మనస్తత్వం తనకుంది. అంతేకాదు తాను మాదిరి అయినటువంటి వాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి యేసు మీరు మనుష్య కుమారుడు పైకెత్తబడినప్పుడు నేనే ఆయనననియు
నా అంతటా నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. తండ్రి నేర్పువాడు. యేసుప్రభు ఏమంటున్నాడు? నేను మాట్లాడట్లేదు ఈ రీతిగా, నా అంతటా నేను మాట్లాడలేదు, నా తండ్రి నేర్పినట్లుగా నేను మాట్లాడుతున్నాను. అంటే తండ్రి ఎలా ఉండాలి? ఈ షుడ్ బి ఎ టీచర్, నేర్పించేవాడుగా ఉండాలి, బోధకుడుగా ఉండాలి. కనుక తల్లిదండ్రులైనటువంటి మనం, ప్రాముఖ్యంగా తండ్రి అయినటువంటి వాడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటనంటే, మొదటిగా తన బిడ్డల జాలిపడే వ్యక్తిగా ఉండాలి, రెండవది తన బిడ్డలకు మాదిరిగా తను ఉండాలి, మూడవది తన బిడ్డలకు నేర్పించేటువంటి వాడుగా ఉండాలి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు కలిసి చదువుకుంటాం. మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించునో చూడండి. మనం దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకం మనల్ని నెరగదు, ఎలైనా గది ఆయన నెరగలేదు. ప్రియులారా, మనం ఇప్పుడు దేవుని పిల్లలము అయి ఉన్నాము. మనం ఇంకా ఏమోదు, అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగా ఆయనను చూతుము గనక ఆయనను పోలి ఉందమని ఎరుగుదు. తండ్రి తన కుమారుడిలా చూపినటువంటి ప్రేమ దేని కొరకు అంటే, తన వలె మనం ఉండడానికి, తన్ను పోలి ఉండడానికి, ఒక దినాన తన సారూప్యతలోనికి మనం మార్చబడ్డానికి. అందుకే తన జీవితాన్ని మన ముందు మాదిరి పెడుతున్నాడు. తను మనం చూచినప్పుడల్లా తను చూచి మనం నేర్చుకున్నట్లు. అలాగనే ఆత్మీయంగా మన జీవితంలో కూడా ఈ తండ్రి పాత్రను పోషించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. మూడవ పేరు ఎలియాజర్, మూడవ కుమారుడి పేరు ఎలియాజర్. ఎలియాజర్ అన్న మాటకు అర్థం ఏంటి? దేవుడు నాకు సహాయము అని అర్థం. దేవుడు నాకు సహాయం అని అర్థం. దేవుడు నాకు సహాయము అని అన్నప్పుడు దేని గురించి మాట్లాడుతుంది? యేసుగుణాన్ని గురించి మాట్లాడుతుంది. అంటే ప్రభువు మీద ఆధారపడేటువంటి జీవితాన్ని గురించి మాట్లాడుతుంది. ఇంకో మాటలో చెప్పుకోవాలంటే ప్రభు ఎడల తాను కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని గురించి మాట్లాడుతుంది. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాని పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు, ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచున్నాడు. కనుక డిపెండెన్సీ, ప్రభువు మీద ఆధారపడేటువంటి స్థితి మనకు. ప్రభువు మీద ఎప్పుడు మనం ఆధారపడతాం అంటే, ఆయన ఎవరో ఎరిగితే, ఆయన గొప్పతనం మనకు తెలిస్తే, ఆయన సామర్థ్యం మనం ఎరిగితే, తను కూర్చున్న అనుభవ జ్ఞానం ఉంటే. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5-6 వచనాలు అందరికి కలిసి చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5-6 వచనాలు. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడని మంచి ధైర్యంతో ప్రభువు నాకు సహాయుడు, ప్రభువు నాకు సహాయుడు. కనుక నా ప్రభు నాకు సహాయపడతాడు అని అంటే ఆయనలో సామర్థ్యం ఉంది, సహాయపడేటువంటి శక్తి ఆయనకుంది. నీ అవసరత ఎంతైనా కావచ్చు, ఎంత గొప్పదైనా కావచ్చు, నీకున్నటువంటి ప్రతి అక్కరలో సహాయపడగలిగినటువంటి వాడు, సామర్థ్యం ఉన్నటువంటి వాడు. అంత మాత్రమే కాదు, రెండవది 46వ కీర్తనలో మొదటి వచనంలో చెప్తాడు, ఆయన ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడు. నమ్ముకొనదగిన ఆ మాట గమనించండి. అంటే ట్రస్ట్ వర్ది అని అర్థం. కొన్నిసార్లు కొంతమంది మనకు సాయం చేయవచ్చు, ఒకసారి 2 సార్లు సాయం చేయవచ్చు, మూడోసారి ఫెయిల్ కావచ్చు. బట్ ఈజ్ నాట్ లైక్ దట్. హీస్ ట్రస్ట్ వర్ది హెల్పర్, నమ్ముకొనదగినటువంటి సహాయకుడు. ఏ పరిస్థితుల్లోనైనా నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళగలిగితే నిశ్చయంగా ఆయన నీకు సహాయపడతాడు. హెబ్రీ 4వ అధ్యాయం 14-16 వచనాల్లో ఆయన మన అక్కర ఎరిగిన సహాయకుడు. అందుకే సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంగా మనం ఆయన చెంతకు వెళ్ళగలం. కనుక దేవుని బిడ్డలంగా ఈ భరోసాతో బ్రతుకుతున్నామా? ఈరోజు మనకు డబ్బు ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఒక స్థితిగతులు నాకున్నాయి, పర్వాలేదు నేను ఉంటాను అన్న భరోసానా నీకు?
లేక ఈ దినం వరకు ప్రభు నాకు సహాయపడ్డాడు, రేపు ఏమీ లేదు, బట్ నాకున్న ధైర్యం ఏంటంటే నా ప్రభు నాకు సహాయకుడు, ఆయన నన్ను విడిచిపెట్టాడు, నన్ను విడవను ఎడబాయనని చెప్పాడు, ఆపత్కాలంలో ఆదుకుంటానని చెప్పాడు, నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన, అట్టి ప్రభు నాకున్నాడు అన్న భరోసాతో బ్రతుకుతున్నామా అన్నది ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. చివరిగా ఇతామారు అంటే అర్థం ఏంటంటే ఖర్జూర భూమి అని అర్థం. ఖర్జూర భూమి అని అర్థం. ఖర్జూర భూమి లేక ఖర్జూరపు వృక్షము బైబిల్ గ్రంథంలో ప్రభు వినియోగిస్తూ వచ్చినప్పుడు ఏ సందర్భంలో మాట్లాడాడు అని అంటే 92వ కీర్తన 12వ వచనం. కీర్తనలు 92:12. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు, దే విల్ ఫ్లరిష్ లైక్ పామ్ ట్రీస్. ఖర్జూర వృక్షము వలె వాళ్ళు వర్ధిల్లుతారు, ప్రాస్పర్ అవుతారు. అది దేవుడు చెప్తున్నటువంటి మాట. కనుక దేవుని బిడలమైనటువంటి మనం ఏం కావాలి చెప్పండి? దినదినం ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉండాలి, అవునా? కాదు. దేవుని బిడ్డలమైనటువంటి మనలో కనపడాల్సింది ఏంటంటే ప్రాస్పెరిటీ, వర్ధిల్లుతున్నటువంటి స్థితి అనేది మనలో కనపడాలి. యోహాన్ భక్తుడు రాస్తూ 3వ యోహాన్ పత్రికలో ఈ మాట అంటాడు చూడండి. 3వ యోహాను 2వ వచనం. యోహాన్ రాసిన 3వ పత్రిక 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. మొదటిగా దేంట్లో వర్ధిల్లాలి? మనం ఆత్మలో వర్ధిల్లాలి. ఆత్మలో వర్ధిల్లాలి. ఆత్మలో వర్ధిల్లుట అంటే ఏంటి? ఆత్మలో నువ్వు వర్ధిల్లుతున్నావు అన్నదానికి రుజువు ఏంటి అని అంటే నీ ఆత్మలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలి అంటున్నాడు. మనకు తెలుగులో సౌఖ్యంగా, సుఖంగా అనేటువంటి మాట వాడబడింది. ఇంగ్లీష్లో హెల్దీ అనేటువంటి మాట వాడింది. అంటే ఆరోగ్యకరంగా ఉండాలి. ఆరోగ్యకరంగా ఉండాలి. మామూలుగా మనం ఆలోచన చేసినా, భౌతికంగా ఆలోచన చేసినా వర్ధిల్లే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారా, అనారోగ్యంగా ఉంటారా? చూడండి, డాక్టర్స్ పిల్లల్ని, మామూలు వాళ్ళ పిల్లల్ని చూడండి, సమాన వయస్కుల్ని తీసుకోండి, వాళ్ళేమో డుమ్ముగా కనపడతారు కదా. ఎవరు? డాక్టర్స్ పిల్లలు. వీళ్ళు చూస్తే బక్క చిక్కిపోయి సన్నగా. ఏ క్లాస్ చదువుతున్నా అంటే ఇంటర్మీడియట్ అంటే ఆశ్చర్యం వేస్తుంది. ఆ పిల్లని చూస్తే ఏ 7వ తరగతో 8వ తరగతో చదువుతున్న పిల్లలాగా కనపడుతుంది. కానీ ఇంటర్ అంటారు. స్ట్రక్చర్ అనేది కావలసినంతగా వర్ధిల్లలేదు, ఎదగలేదు. కారణం ఏంటంటే దేహంలో ఆరోగ్యం సరిగా లేదు. ఆత్మీయంగా కూడా అంతే. చాలాసార్లు మనం వర్ధిల్లాలి, మనం ఫ్లరిష్ కావాలి. నువ్వు నీతిమంతుడు అయితే ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయాల, వర్ధిల్లాలి. అది దేవుడు చెప్పేటువంటి మాట. అట్లా వర్ధిల్లుతున్నప్పుడు ప్రాథమికంగా నీ ఆత్మీయమైనటువంటి జీవితంలో ఆరోగ్యకరమైన స్థితిలో ఉండాలా, హెల్తీగా కనపడాలా. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు సౌఖ్యంగా ఉండాలి, హెల్తీగా ఉండాలి. అది యోహాను చెప్తున్న మాట. అంతేకాదు, ఆయన ఏమంటాడు? అట్లా ఆత్మలో వర్ధిల్లుట మాత్రమే కాదు, చాలా సంతోషం అలా వర్ధిల్లుతున్నావు, ఇంకా చాలా విషయాల్లో కూడా నువ్వు వర్ధిల్లాలి, అన్నింటిలో నువ్వు వర్ధిల్లాలి అని చెప్తున్నాడు. చదవండి 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. 2 సమూయేలు 5వ అధ్యాయం 10వ వచనం. 2 సమూయేలు 5వ అధ్యాయం 10వ వచనం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. 4వ వచనం. దావీదు 30 ఏండ్ల వాడై ఏలను ఆరంభించి 40 సంవత్సరాలు పరిపాలన చేశాను. హెబ్రోన్లో అతడు యూదా వారి మీద 7 సంవత్సరాలు 6 మాసములు, యెరూషలేములో ఇశ్రాయేల్ యూదా వారందరి మీద 33 సంవత్సరాలు పరిపాలన చేశాను. యెబూసీయులు దేశంలో నివాసులై ఉండగా రాజును అతని పక్షవారును యెరూషలేమునకు వచ్చిరి. దావీదు పరిపాలనలో యెబూసీయులు ఇంకా
దేశంలో ఉన్నారు. హెబ్రోను వాళ్ళ స్వాధీనంలో ఉంచుకున్నారు. హెబ్రోన్ ఏది? చూడండి 7వ వచనంలో, యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి వచ్చిన ఇచ్చట గుడి వారిని కుంటి వారిని తోలివేతను దావీదునకు వర్తమానం పంపి ఉండ్రి. అయినను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు క్షమించండి, ఈ సియోను కోటను ఆయన స్వాధీనపరుచుకున్నాడు. సియోను కోట దేని గురించి మాట్లాడుతుంది? సియోను కోట అనేటువంటిది దేవుని మందిరం కట్టబడాల్సినటువంటి ప్రదేశం. ఈ పర్వతం మీదనే దేవుని మందిరం అనేది నిర్మాణం చేయబడాలి. కానీ ఎవరి ఆధీనంలో ఉంది? యెబూసీయుల యొక్క ఆధీనంలో ఉంది. సౌలు పరిపాలన కాలంలో అసలు దీని గురించి పట్టించుకునే లేదు సౌలు. ఎందుకు వచ్చిన గొడవ వాళ్ళతో అని. కారణం ఏంటంటే యెబూసీయులు చాలా బలిష్ఠులు. దావీదు కూడా లోపలికి వస్తూ ఉంటే, యుద్ధానికి వస్తుంటే దావీదుకి చెప్పాను, మా ప్రతాపం నీకు తెలియదేమో, మా జోలికి ఎందుకు వస్తావయ్యా బాబు, నువ్వు మా దగ్గరికి వస్తే నిన్ను జయించడానికి గుడ్డోళ్ళు కుంటోళ్ళు చాలు, మేము కాదు రావాల్సింది యుద్ధానికి అని భయపెట్టారు దావీదు. ఆయనను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరచుకున్నాడు. ఇక్కడ తాను వర్ధిల్లుతూ వచ్చిన స్థితిని గురించి రాస్తూ ఏ విషయంలో వర్ధిల్లాడు అనంటే, దేవుడు వారికి ప్రసాదించిన స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకునే విషయంలో దావీదు వర్ధిల్లుతూ వచ్చినాడు. హీ క్యాప్చర్డ్ జాయిన్, సియోనును స్వాధీనపరుచుకున్నాడు. ఆత్మీయమైనటువంటి జీవితంలో, నీ వ్యక్తిగతమైన జీవితంలో అలా వర్ధిల్లగలుగుతున్నావా? ఇప్పుడు ఈ సియోను అని చెప్తున్నప్పుడు మన హృదయమే మన సియోను, మన హృదయమే ఆయనకు ఆలయం. నీ హృదయాన్ని నువ్వు స్వాధీనంలోనికి తెచ్చుకోగలుగుతున్నావా? కంప్లీట్గా దాన్ని జయించగలుగుతున్నావా? సామెతలు 16:32 రాస్తాడు కదా, పట్టణమును పట్టుకునే పరాక్రమం కలిగిన వాడికంటే తన మనసును స్వాధీనంలో ఉంచుకోగలిగిన వాడు, తన హృదయాన్ని తన అదుపులోనికి తెచ్చుకోగలిగిన వాడు శ్రేష్ఠుడని. కనుక ఆత్మలో మనం వర్ధిల్లుతూ ఉండాలి, మన హృదయాన్ని కూడా మన స్వాధీనంలోనికి మనం తెచ్చుకోవాలి. యెహోషువ 1:8, యెహోషువ 1:8, నీవు ధర్మశాస్త్ర గ్రంథమును బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయటకు నీవు జాగ్రత్త పడినట్లు వారాత్రం దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గములను వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. మార్గాల్లో వర్ధిల్లాలి. మార్గాల్లో వర్ధిల్లడం అంటే ఏంటి అంటే చక్కగా ప్రవర్తించడం, గుడ్ కాండక్ట్, మంచి ప్రవర్తన, సత్ప్రవర్తన. సో మన ప్రవర్తనలో కూడా సత్ప్రవర్తనలో వర్ధిల్లాలి. అంటే మన ప్రవర్తన దినదినం ఏం కావాలి? వర్ధిల్లుతూ రావాలి, నూతనపరచబడుతూ రావాలి, మెరుగుపరచబడుతూ రావాలి. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ నా ప్రవర్తన కాస్త ఇంకా మెరుగుపడింది అన్న ధోరణిలో ఉండాలి. ఈతమారు మన వర్ధిల్లే స్థితిని గురించి మాట్లాడుతుంది. ఆత్మలో వర్ధిల్లాలి, ప్రభు స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకునే విషయంలో వర్ధిల్లాలి, మన ప్రవర్తనలో సత్ప్రవర్తన కలిగి ఉండే విషయంలో మనం వర్ధిల్లేవాడుగా ఉండాలి. కనుక ఈ రీతిగా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవాలంటే. ఎన్నో విషయాల్లో మనం వర్ధిల్లాలి. దేవుని జ్ఞానమందు, ఆయన కృపయందు కూడా మనం వర్ధిల్లుతూ రావాలి. కనుక ఈ వర్ధిల్లేటువంటి అనుభవం, దినదిన ప్రవర్తమానం అనేది మన జీవితంలో జరుగుతూ రావాలి. అది ఎలీషాలో కనపడుతున్న మరొక లక్షణం. కనుక ఈ 4 కుమారులు 4 విషయాలు, 4 సుగుణాలు జ్ఞాపకం చేస్తున్నారు ఆమెలో. మొదటిది దాతృత్వం, రెండవది పితృత్వం, మూడవది ప్రభువు మీద ఆధారపడేటువంటి జీవితం, 4వది వర్ధిల్లుతున్నటువంటి స్థితి. కనుక ఈ గుణలక్షణాలు కలిగినటువంటి ఎలీషా నిజంగా మన జీవితాలకి సవాల్తో కూడినటువంటిది. కనుక పరమవరుడైనటువంటి ప్రధాన యాజకుడైనటువంటి ఆ ప్రభువుకు వధువు కాబోతున్నటువంటి మనం ఎలీషా వలె కన్యకగా ఉండి ఇటువంటి గుణలక్షణాలు సంతరించుకున్నటువంటి వారమై ప్రభు కొరకు ఎదురు చూచుదాము గాక. ప్రార్థన చేసుకుంటాం.